ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే చామదుంపలు ఎండు చేపల పులుసు ఎలా రెడీ చేసానో చూద్దాం రండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఎండు చేపలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండు చేపలు ఏ కూరలో వేసినా కానీ ముందు వేపించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఎగిపోయిన తర్వాత చామదుంపలు ముందుగా కడిగి ఉడకపెట్టుకున్న చామదుంపలు, ఇవి మా మిద్దె తోటలో పండినవి. కాసేపు నూనెలో మగ్గనివ్వాలి. కారం టేస్ట్కి సరిపడినంత, సాల్ట్ ఇది కూడా టేస్ట్కి సరిపడినంత, కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత చింతపండు రసం. ఈ చామదుంపల పులుసుకి చింతపండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చామదుంపలు జిగురుగా ఉంటాయి కదా, అవి చింతపండు రసం వేస్తే ఈ జిగురు ఉండదు. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత టమాటా ప్యూరీ. నేనైతే ఒక 2 టమాటీలు ప్యూరీ తీసుకున్నాను. ప్యూరీ అన్న వేసుకోవచ్చు, టమాటీ ఇలాగా చేత్తో పిసికేసి అన్న వేయచ్చు. ఇందులోనే ఎండు చేపలు, ముందుగా ఎండు చేపలు వేపేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎండు చేపలు కూడా ఇందులో వేసేయాలి. ఎండు చేపలు వేస్తే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇలా బాగా మరిగిన తర్వాత కొంచెం గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు, లేకపోతే పౌడర్ అన్నీ వేసుకోవచ్చు. ఇది వేసుకుంటే కొంచెం చిక్కగా ఉంటుంది అన్నమాట. మూత పెట్టి బాగా మరగనిచ్చండి. ఇలా బాగా మరిగిపోయిన తర్వాత చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలిపోయింది కదా, ఇప్పుడు బాగా మరిగిపోయినట్టు పులుసు అయితే రెడీ అయిపోయింది. చామదుంపలు ఎండు చేపల పులుసు రెడీ. దీనిపైన స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లేసుకోవడమే. చామదుంపలు ఎండు చేపల పులుసు రెడీ. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.